ఇశ్రాయేలీయుల ఫిలిష్తీయుల యుద్ధము. గొలియాతు మీలో నుండి ఒకని ఏర్పరచుకొని నన్ను జయిస్తే మేము మీకు దాసులమగుతాము, మేము జయిస్తే మీరు మాకు దాసులుగా ఉండాలి అని 40 దినాలు అగపరుచుకొనిచుండెను. దావీదు తమ అన్నలకు ఆహార పదార్థములు ఇచ్చుటకు తమ తండ్రి ద్వారా పంపబడెను. ఇశ్రాయేలు ప్రజలు గొలియాతును చూసి బహుభీతులై భయము చేత వణికిపోయిరి. దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏపాటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నిందను తొలగిస్తానని దావీదు సౌలుతో చెప్పగా, సౌలు, ఈ ఫిలిష్తీయుని ఎదిరించుటకు నీకు బలము చాలదు, వాడు బాల్యము నుండి విద్యాభ్యాసము చేసినవాడు. దావీదు నా తండ్రి గొర్రెలను మేపుచుండగా సింహము ఎలుగుబంటి వచ్చి గొర్రెలను ఎత్తుకొని పోచుండగా సింహమును ఎలుగుబంటిని చంపి గొర్రె పిల్లలను విడిపిస్తుని, సింహము బలము నుండి ఎలుగుబంటి బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి నన్ను విడిపించును. సౌలు, పొమ్ము, దేవుడు నీకు తోడుగా నుండును గాక అని యుద్ధ వస్త్రమును ధరించగా, దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేను అని తన చేతి కర్ర ఏటిలో 5 నున్నటి రాళ్లను ఏరుకొని ఫిలిష్తీయును చేర వెళ్ళెను. గొలియాతు దావీదును శపిస్తున్నాడు. దావీదు, ఇశ్రాయేలీయుల సైన్యమునకు అధిపతి అయిన యెహోవా పేరిట నేను వస్తున్నాను, నిన్ను చంపి నీ తల తెగనరికి ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోకమందరికీ తెలియజేతును. దావీదు వడిసెల చేత గొలియాతును నుదుట మీద కొట్టెను. వాడు నేల మీద బోర్లా పడగా దావీదు పరిగెత్తుకొని పోయి వాని మీద నిలిచి తల తెగ నరికెను. దావీదు విజయానికి కారణం అతని ధైర్యం, విశ్వాసం. దేవుని కొరకు అతడు చేయాలనుకున్నది లోకమంతా దేవుని చూపించాలి, దేవుడు సంఘములోను సేవకులతోనూ విశ్వాసులతో ఉన్నాడని లోకమంతటికి చూపించాలని ఆశ అతనిని నిలబెట్టింది. ఆమేన్.